ఇది వ్యతిరేకమని ఎలా చెప్తారు? కేవలం ఏంటంటే ఆయన మీద ఒక బురద జల్లడం కోసం చేసే ప్రయత్నాలే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా హిందువులను తలెత్తుకునే విధంగా చేసాడే తప్ప, హిందువులను కించపరిచే విధంగా ఆయన హయాంలో జరగలేదు, జరగవు కూడా. ఎందుకంటే చాలా ఆయన అన్ని మతాలని, అన్ని దేవుళ్ళని ఆయన గౌరవిస్తాడు. కేవలం వాళ్ళు ఒక పని కట్టుకొని ఒక మతానికి దూరం చేయాలి. ఇది కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడనుకో, ఆయన ఏం చేస్తా అసలు ఎందుకు మొన్నటి వరకు ఏమనుకున్నారు 2 కొండలు 7 కొండలు 2 కొండలు చేసింది జీవో తెచ్చింది వైఎస్ఆర్ అని చెప్పాడు. ఆ? నేనే తీసుకొచ్చాను 7 కొండల జీవో అని చెప్పాడు. మన సాక్ష్యాధారాలతో సహా మన ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాతే తెలిసింది ప్రపంచానికి. ఇప్పటి వరకు తెలియదు. 2 కొండలు కాదు 7 కొండలు కాదు జీవో ఇచ్చిందే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు. కాబట్టి అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చాలా గొప్పగా చేశాడు, కానీ చెప్పుకోవడం చేత కాలేదు. కాబట్టి చెప్పుకోవడం చేత కాకనే ఈ పరిస్థితి. ఆ జీవోనే రద్దు చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా. అవును అన్నాడు కదా, ఆయన అన్న మాటలు సాక్ష్యాలతో సహా ఆయన మాట్లాడిన మాటలు. అప్పుడేంటి బీజేపీతో బయటకు వచ్చాడు. అప్పుడున్న క్రిస్టియన్ ఓట్లు మైనార్టీ ఓట్లు కావాలి. అప్పుడు ఏం చెప్పాడు, నేను కనుక అధికారంలోకి వస్తే నేను ఆ జీవోని రద్దు చేసేస్తానని చెప్పేసి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చిన నీచు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు వేదాలు వాళ్ళు చెప్తారు అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ మతాన్ని ప్రధానం వేసుకుంటారో, ఎప్పుడు ఎలాగ మాట్లాడతాడో ఎవరికి తెలియదు. వచ్చి అవకాశవాది ఇవిడే అండి ఆంధ్రప్రదేశ్లో ఒక్క చంద్రబాబు నాయుడు గారు. దళితులు ఎక్కువగా క్రిస్టియన్ మతంలో ఎక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మార్చి హిందూ మతంలో తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు దళిత వాడల్లో హిందూ దేవాలయాన్ని కట్టించారు. కానీ దీన్ని ఎందుకని వైసీపీ చెప్పుకోలేకపోయింది గతంలో? అంటే ఆ విషయమే కాదు, ఏ విషయమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది జనాలు చూస్తున్నారో తెలుసుకుంటారనే దానితో చెప్పుకోలేకపోయాడు. శ్రీవాణి టికెట్లు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో దళిత వాళ్ళలోనే దేవాలయాలు నిర్మించి హిందూ సాంప్రదాయాన్ని బాగా విస్తరింపజేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. కాబట్టి అందరికీ తెలుసు. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఎంత చేస్తే అంత చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అందరూ చూస్తున్నారు కదా, తెలుసు కదా, తెలుసుకుంటారులే అనే దాని మీద ఉండేవాడు. ఏంటంటే అన్నీ సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అంటాడు, హైదరాబాద్ నేనే కట్టాను అంటాడు, సైబరాబాద్ నేనే కట్టాను అంటాడు. అసలు నా వల్లే అసలు నేను అవసరమైతే ఉదు తుఫాన్ ఆపుతానంటాడు, అలా ఎండలు తగ్గిస్తానని అన్నీ ఏది అయినా అన్నీ నేనే అంటాడు. నిన్నగాక మొన్న మిట్టలు ఇప్పుడు ఇది వచ్చింది కదా మన స్టీల్ ప్లాంట్ ఎవరు హయాంలో జరిగింది మన చెప్తుంది హోమ్ మినిస్టర్ గారు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. నా సోదరుడు ఒకే ఒక జూమ్ కాల్తో ఇక్కడ తీసుకొచ్చాడని చెప్తున్నారు. అలా మాట్లాడడానికి సిగ్గు శరం కూడా లేదు. ఇది 2023లో నక్కపల్లి అనే గ్రామంలో 23,000 ఎకరాలు 2,300 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోనే దాన్ని ఓకే చేయించడం, ఎంఓ అవ్వటం, స్థలాన్ని చుట్టం అయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు వారు, అదేం కాదు మేము తెచ్చామని చెప్తున్నారు. ప్రతిదీ అంతే. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన పెట్టుబడులు కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినాయా, ఎంఓఏలు కుదుర్చున్నాయే తప్పితే వీళ్ళు సొంతంగా ఈ రాష్ట్రానికి ₹1 పెట్టుబడి కూడా తెచ్చింది లేదు. ఇప్పుడు అంబానీ అదానీ ఇల్లు కానివ్వండి, ఏదైనా తీసుకోండి, ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకునివ్వండి, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ప్రతిపాదనలు వచ్చినాయి. ఈ లోపు ఎలక్షన్ కోడ్లు అన్నీ వచ్చి ఆగిపోయినాయి. అవి మళ్ళీ ఇప్పుడు పెట్టి వీటిని కంటిన్యూ చేసుకొస్తున్నారు. అది మేము తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. కాబట్టి ఈ గొప్పతనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే తప్ప నారా లోకేష్తో, చంద్రబాబు నాయుడు గారితో, మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆయన ముఖారం ఎందుకు కోపం వస్తుంది. మరి ఎందుకు రాదు? ఈ 2023లో వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చి ఎంఏ కుదిర్చి స్థలాలు చూపించి ఆ నక్కపల్లి గ్రామంలో 2,300 ఎకరాలు కేటాయిస్తే ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాన్నే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిందో కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మేము ఒక్క జూమ్ కాల్తో తీసుకొచ్చారని హోమ్ మినిస్టర్ చెప్తుంది, వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటున్నారు. మరి అట్లా మాట్లాడేటప్పుడు కోపం వస్తుంది. కాబట్టి ఆయన ముఖారం చూసి ఏమనలేదులే అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్నీ కూడా తెలుసు ఎవరి హయాంలో ఏం జరిగిందో. ఎందుకంటే